ఏంటి ఆలోచిస్తున్నా అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఇంట్రో ఇద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఒక అన్ప్లాన్డ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్కి వెళ్తున్నాము. అందులో ఇది డివోషనల్ ట్రిప్, అంటే అన్ని టెంపుల్స్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఆ లగేజ్ ఎలా ప్యాక్ చేసుకోవాలి ఏంటి అనేది మాకు కూడా అర్థం కావట్లేదు. నేను అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అండ్ ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే అసలు ఇంతవరకు బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బుక్కే అవ్వలేదు. బట్ మమ్మల్ని అయితే లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్తున్నారు మా హస్బెండ్ వాళ్ళు. ఇంకేం చేస్తాము, తప్పదు కదా. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళేది అన్ని ట్రెడిషనల్ కాబట్టి ఇందులో సమ్మరు. ఇప్పుడు మేము ట్రెడిషనల్గా కంఫర్టబుల్గా ఉండే అవుట్ఫిట్స్ చూసుకోవాలి. ప్లస్ టెంపుల్కి కాబట్టి అవి శారీసా కుర్తాసా అనేది కూడా తెలీదు. అండ్ ఇప్పుడు నేను ప్యాక్ చేసుకోవాలి, మా హస్బెండ్కి ప్యాక్ చేయాలి, అండ్ ఆర్యన్ బాబు కూడా ప్యాక్ చేయాలి. అందులో మళ్ళీ ట్రెడిషనల్ అవుట్ఫిట్సే కాకుండా వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ ప్యాక్ చేసుకోవాలి. అండ్ టాయిలెటరీవి కూడా ఏది మర్చిపోకుండా పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అఫ్కోర్స్ ఇబ్బంది అవ్వకూడదు. అండ్ ఏదైనా మర్చిపోయినా కూడా బస్ జర్నీ అయినా ట్రైన్ జర్నీ అయినా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. అది మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను పెట్టుకునే అవుట్ఫిట్స్ అయితే కొన్ని తీసి పెట్టాను, అవి ఒకసారి మీకు చూపిస్తాను. సో చూడండి, ఇలా ఈజీ ఫోల్డబుల్ శారీస్ పెట్టుకున్నాను, ఒక 2-3 శారీస్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 3 పీస్ కుర్తాస్ పెట్టుకున్నాను ఇవి. అండ్ ఇప్పుడు వాటికి నేను జ్యువెలరీ సెట్ చేసి పెట్టుకోవాలి, అండ్ ఇన్నర్ వేర్ సెట్ చేసి పెట్టుకోవాలి. అసలు ఆ డ్రెస్సెస్ కూడా ఎప్పుడంటే ఎప్పుడో మ్యారేజ్ అయిన కొత్తలో లేదా బిఫోర్ మ్యారేజ్ తీసుకున్న డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఇప్పుడు వస్తాయా, ఫిట్ అవుతాయా లేదా అని కూడా తెలియదు. నా ఫిట్స్ నాకు ఫిట్ అవుతాయా అని కూడా తెలీదు. సో చూద్దాం. ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను, అందులో ఇంకా నైట్ వేర్ కూడా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఏది ఎంతవరకు పెట్టుకుంటున్నాను లేదా నేను ఏమైనా మర్చిపోయినా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ ట్రిప్కి డివోషనల్ ట్రిప్ కాబట్టి మాలాగా అన్ప్లానెడ్ చేసుకున్న వాళ్ళకి ఏమేమి ఇబ్బంది అవ్వకూడదు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ మాకేం ఇబ్బంది అయ్యింది, మేము ఏం ప్లేసెస్ చూసాము, అక్కడ స్పెషాలిటీ ఏంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లో లేదంటే మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్న ఫ్రాక్స్ అవన్నీ పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఇట్లాంటి టైంలో తప్ప ఇంకెప్పుడు వాడలేము. అండ్ లైట్ వెయిట్ శారీస్ పెట్టుకుంటున్నా, ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి దూల తీరిపోద్ది, అందుకని చెప్పి ఇలా లైట్ వెయిట్ ఉన్న శారీస్, ఈజీగా ఫోల్డ్ అయ్యే శారీస్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ యూజ్ చేయని, అండ్ ఇలా కాటన్లో ఇలా 3 పీస్ కుర్తాస్. సో గైస్ చూడండి, ఇదైతే ఆర్యన్ లగేజ్. సో ఇక్కడ వాడి డ్రెస్సులు, వాడు గుండు అయ్యిండు, ఆర్యన్ గారికి గుండు చేయించినాము. సో అందుకని చెప్పి వీడికి క్యాప్స్ పెట్టుకున్నా, సాక్స్ పెట్టుకున్నా, వాడి డ్రెస్సెస్ పెట్టుకున్నా, ఎందుకైనా మంచిది కొన్ని ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టుకున్నా. అండ్ లైట్ వెయిట్ టవల్స్, రెగ్యులర్గా వాడే టవల్స్ పెట్టుకున్నా, ఎందుకంటే కొంచెం హెయిర్ డ్రై అవ్వాలంటే రెగ్యులర్గా వాడే టవల్స్ ఉంటేనే బెటరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బెడ్షీట్స్ పెట్టుకున్నా. నాకైతే మెయిన్ ఏంటంటే ఇరిటేషన్, అసలు ఇక్కడ మా ఇంట్లో బెడ్ తప్ప వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గర బెడ్షీట్స్ కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని నాకైతే నచ్చదు అట్లా. ఫస్ట్ ఇలా బెడ్షీట్స్ 4 బెడ్షీట్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి టాయిలెటరీ బ్యాగ్ పెట్టుకున్నాను. ఇందులో ఇలా డైలీ యూస్ కోమ్స్, స్టిక్కర్స్, మేకప్ ప్రోడక్ట్స్, లోషన్స్, సీరము, పర్ఫ్యూమ్ ఇవన్నీ పెట్టేసుకున్నాను. సో ఇది ఇలా ప్యాక్ చేసేసుకొని పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఒకటేసారి దీన్ని తీసి మన యూజ్ అయిపోగానే మళ్ళీ బ్యాగ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇవి ఎక్కడున్నాయని వెతకాల్సిన. ఇది వచ్చేసి మా లగేజ్. ఈ వెనక మొత్తం రాజు అవుట్ఫిట్స్ పెట్టాము. అండ్ రాజు ఎలా తీసుకున్నాడు అంటే అతను కుర్తాస్ తీసుకున్నాడు, పంచలు తీసుకున్నాడు, పంచ మీద కప్పుకునేది ఉంటుంది కదా కండువలాగా, అవి తీసుకున్నాడు. అండ్ నైట్ వేర్ తీసుకున్నాడు. సో ఈ బ్యాగ్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్యన్ డైపర్స్, అవి పెట్టుకున్నాము. వెట్ టిష్యూస్ పెట్టుకున్నాను. ఇందులో ఆర్యన్ వాటర్ బాటిల్ పెట్టుకోవాలి. ఇంకా నేను ప్యాక్ చేసుకున్న లగేజ్. సో ఇప్పుడు మేము చెప్పడం మర్చిపోయాను, మాకు ఇప్పుడు బస్సు ఒకటి బుక్ అయింది. అండ్ మేము వెళ్ళేది ఎక్కడికి అంటే హైదరాబాద్ టు అరుణాచలం. ఫస్ట్ అయితే అరుణాచలం వెళ్ళిన తర్వాత కంచి, శ్రీరంగం, అలా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో నియర్ బై అవి కవర్ చేసుకొని వస్తాము. అండ్ ఈరోజు మార్చ్ 29th రోజు వెళ్దామని అయితే ఇంకా డిసైడ్ అయ్యాము. మార్నింగ్ 10 o'clockకి ఓకే అనుకున్నాము.
10 o'clock నుంచి 12 o'clock దాకా సెర్చ్ చేస్తే ట్రైన్లో అయితే అస్సలు దొరకవు. మెయిన్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ట్రైన్కి మాత్రమే వెళ్ళాలనుకుంటే కొంచెం ముందే బుక్ చేసుకోండి. మేమైతే బస్కి వెళ్తున్నాము. సో పర్ హెడ్ వచ్చేసి 2500 పడుతుంది. చూద్దాం బస్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి మీకు అది కూడా చూపిస్తాను. మాకైతే 12 o'clockకి బస్ బుక్ అయింది. ఇప్పుడు వచ్చేసి 1:30 అవుతుంది. ప్రస్తుతానికి ప్యాకింగ్ నాకు గుర్తొచ్చినవన్నీ అయితే పెట్టేసుకున్నాను. యాక్చువల్గా మస్కిటో నెట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఈ లగేజ్ వాడిని ఎత్తుకోవడము ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే పక్కకు పెట్టాము. అండ్ మేము స్నాక్స్ పెట్టుకుంటున్నాము. మురుకులు, కారపప్పలు, బూందీ, లడ్డు ఇవి అయితే పెట్టుకున్నాము. ఇవి ఇప్పటికిప్పుడు మీకు ఇవి ఎలా అని అంటే మేము షాప్లో కొనుక్కున్నాము. మేమేం తయారు చేసుకోలేదు, షాప్లో తీసి పెట్టుకున్నాము. అండ్ ఇవి మేము ప్యాక్ చేసుకున్న లగేజ్ అయితే. సో మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఎలా అంటే నైట్ వేర్ లాగా. నేనైతే ప్లాజో పాయింట్ అండ్ టాప్ అయితే తీసి పెట్టుకున్నాను. సో అయితే వనశిలిపురంలో బస్ క్యాచ్ చేయాలి. 3:30కి వెళ్ళాలి. ఇప్పుడు 1:30 అవుతుంది. నేను ఇవన్నీ క్లోజ్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ వేసుకొని రెడీ అయిన తర్వాత మీకు వీడియో మళ్ళీ చూపిస్తాను. అండ్ 3 o'clockకి బస్ ఎక్కిన తర్వాత బస్ టూర్ కూడా చూపిస్తాను. సో మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, లాస్ట్ వీడియోలో మొబైల్ వాటర్లో పడిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా తీస్తుందని చెప్పి. ఆ మొబైల్ అయితే నేను రిపేర్ చేయించుకున్నాను, కానీ నేను ఆ వీడియోస్ మాత్రం ఆ మొబైల్లో మాత్రం షూట్ చేయట్లేదు. సో ఏంటి అనేది మీకు అది ఒక సపరేట్ వీడియో చూపిస్తాను. అండ్ మీకు ఐఫోన్స్ ఉన్న వాళ్ళైతే వాటర్తో ఎలా జాగ్రత్తగా ఉండాలి, డ్యామేజ్ ఎలా అవుతాయి, ఎలా చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే నేను చెప్తా అన్నా కదా, అన్ప్లానెడ్గా ఒకవేళ చేసుకున్నా కూడా ఫస్ట్ ఒక 2 hours ఫాస్ట్గా మీకు ఏమేమి కావాలో అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని ఇది ఈ టెంపుల్కి లేదంటే ఇది ఈ టెంపుల్ కానీ పెట్టుకొని అవుట్ఫిట్, ఆ తర్వాత ఆ రోజు నైట్ వేర్ కూడా పెట్టుకొని ఒక 2-3 డ్రెస్సెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక శారీ అనుకున్నారు, ఆ శారీ మీకు సెట్ అవ్వలేదు ఆ రోజు, లేదంటే ఆ రోజు మీకు శారీ కట్టుకొని మెయింటైన్ చేసేంత ఓపిక లేదు అంటే ఆటోమేటిక్గా డ్రెస్ వేసుకోవచ్చు, ఎందుకంటే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. అప్పటికప్పుడు తీసుకోవాలంటే కష్టం కదా. సో అలా చూసి పెట్టుకోండి. ముందు ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే అఫ్కోర్స్ వాళ్ళు అన్నీ చూసి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇదన్నమాట నా లగేజ్ స్టోరీ. అండ్ మా ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది, మా జర్నీ ఎలా జరిగింది, బస్ అయితే బెటరా, ట్రైన్ అయితే బెటరా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా ఉన్నాయి, హైజీన్ ఉన్నాయా లేవా, లేదంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అండ్ టెంపుల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్గా మొబైల్ ఛార్జెస్ అయితే మర్చిపోదు. అండ్ సేఫ్ సైడ్గా పవర్ బ్యాంక్ కూడా కంపల్సరీ ఉండాలి. సో నేను పవర్ బ్యాంక్ కూడా పెట్టుకున్నాను. అండ్ సో గైస్ నా అవుట్ఫిట్ వచ్చేసేది ఇలా చాలా కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ వేసుకొని ప్యాంట్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అంటే యాక్చువల్గా అయితే మా బస్సు 3:35కి ఉంది. బట్ నాగోలు ఇలా అందరినీ ఎవరైతే ఉన్నారో అందరినీ కలెక్ట్ చేసుకొని ఒక మినీ ట్రావెలర్ బస్లో వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మెయిన్ బస్సు ఉంటుందంట, అక్కడ పిక్ చేసుకుంటారంట. సో ఈ విషయం మాకు తెలీదు. సో ఇది కూడా ఎవరికైనా ఉపయోగపడితే గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడికి 3 o'clock, యాక్చువల్లీ ఇప్పుడు 3:25 అవుతుంది. మేము ఆల్రెడీ రెడీ అయి ఉన్నాము, మా లగేజ్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. బట్ ఈ పిల్లల్ని వేసుకొని అంత దూరం ట్రావెల్ చేయడం కంటే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి శంషాబాద్కి డైరెక్ట్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాము. అక్కడ మా లగేజ్ మొత్తం దాంట్లో పెట్టేసి హ్యాపీగా కూర్చుంటాము. ఇప్పుడు మినీ ట్రావెలర్ బస్లో అయితే అందులో లగేజ్ సెట్ చేసుకోవాలి, పిల్లల్ని మెయింటైన్ చేయాలి. అయినా అది హైదరాబాద్ మొత్తం తిరుగుతుందంట. ఒక 3 hours 2 hours హైదరాబాద్ మొత్తం తిరుగుతుందంట అందరినీ కలెక్ట్ చేసుకొని రావడానికి. సో అది మాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. కూర్చొని ఒక 2 hours అప్పుడే రిస్క్ ఎందుకు అని చెప్పి అయితే మేము ఇంట్లోనే ఉంటున్నాము. ఇక్కడ మేము 5 o'clockకి క్యాబ్ బుక్ చేసుకొని శంషాబాద్ దగ్గరికి 6 o'clockకి వెళ్తాము. ఒక 1/2 hour ముందే వెళ్తాము. ఆ తర్వాత అక్కడ బస్ ఏమైనా ఉంటే అప్పుడు లగేజ్ అయితే సెట్ చేసి పెట్టుకొని మా ప్లేసెస్కి అయితే వెళ్ళి కూర్చుంటాము. లగేజ్ వచ్చేసి ఇది నాది రాజు బ్యాగ్, ఇది ఆర్యన్ బ్యాగ్ అండ్ బెడ్షీట్స్ ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ నీడ్స్. సో రెగ్యులర్ నీడ్స్ అంటే ఇప్పుడు మనం వెళ్ళగానే ఈ లగేజ్ మొత్తము కింద ఒక దగ్గర సెట్ చేస్తారు కదా, మనతో పాటు సీట్లో ఉండవు. సో నేను ఇప్పుడు ఏంటంటే దీంట్లో కోంబు, లిప్ బామ్, స్టిక్కర్స్
ఇవి నార్మల్ ఐటమ్స్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే కొంచెం మనము వెళ్ళగానే హెయిర్ కోమ్ చేసేసుకొని స్టిక్కర్ పెట్టేసుకొని స్టార్ట్ అవ్వచ్చు. అండ్ పిల్లలకి ప్రజెంట్ స్నాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ప్రొమోగ్రానేట్, ఆరెంజ్, బనానా అయితే పెట్టుకున్నాను. సో ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. సో ఇప్పుడు కొంచెం సేపు ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మేము స్టార్ట్ అవుతాం. 5 months నుంచి వెయిట్ చేస్తుంటే ఎట్ లాస్ట్ ఈరోజు కుదిరింది. నెక్స్ట్ డే ఉగాది 30కి. సో హ్యాపీగా అనిపిస్తుంది చాలా. ఉగాది రోజు అరుణాచలంలో అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటామని చెప్పి. సో ఏమో ఈ ఉగాదికి కలవాలని పిలిపించుకుంటున్నాడేమో. చాలా 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 హ్యాపీగా ఉంది. అట్లీస్ట్ ఈ 5 months తర్వాతనైనా మమ్మల్ని ఆశీర్వదించినందుకు. మా లగేజ్ అంతా కిందికి వచ్చింది గైస్. క్యాబ్ వస్తుంది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ కూడా వచ్చేసింది గైస్. లాస్ట్ కింద ఓన్లీ గ్రౌండ్ అన్న కిందివి మనకి అన్ని కిందివే. ఫైనలీ మా బస్సు ఎక్కేసి అయితే హ్యాపీగా కూర్చున్నాము. యాక్చువల్గా నా ట్రైన్ కంటే నాకు బస్సే చాలా బెటర్ అనిపించింది పిల్లలు ఉన్న వాళ్ళకి. గుర్తున్నారా ఫ్రెండ్స్, హోలీ రోజు పందిలాగా తాగుతున్నాం అన్నారు. 6:30కి బస్ స్టార్ట్ అయింది. సో మేము ఆల్రెడీ స్నాక్స్ తినేసాం కాబట్టి మంచిగా కూర్చొని గేమ్స్ అయితే ఆడుకున్నాము. గైస్ మేము ఇప్పుడు ఫుడ్కైతే ఆగాము. ఏదో హోటల్ దగ్గర ఆపారు. బస్సు స్టార్ట్ అయినాక కొంచెం స్నాక్స్ తినేసి గేమ్స్ ఆడేసి ఇప్పుడు ఫుడ్కి ఆగాము. గైస్ ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుకున్నాము. ఎందుకంటే 6:30కి మనము బస్ దిగాలి. అండ్ మెయిన్గా అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది మేము గేమ్స్ ఆడుతుంటే. సో మార్నింగ్ కలుద్దాం. బాయ్. సో ఇక్కడ మన వాళ్ళంతా పడుకున్నారు. బట్ నాకే నిద్ర పట్టలేదు. అదేంటో కొత్త ప్లేస్ అనో లేదంటే జర్నీ ప్రాబ్లమో లేదంటే ఇన్ని డేస్ తర్వాత మనం మేనిఫెస్ట్ చేసుకున్న ప్లేస్కి వెళ్తున్నామనో ఏంటో తెలియదు, కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. మేబీ అందుకోసమే నిద్ర పట్టలేదు. టోటల్గా నేను బస్ జర్నీలో ఒక 2 hours ఏమో పడుకున్నాను అంతే. సో ఫైనల్గా నాకు ఇష్టమైన ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇది మార్నింగ్ వ్యూ అండ్ అది అరుణాచలం కొండ. ఈ కొండ చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయాలి. బస్ దిగగానే ఇలా చాలా ఆటోలు అయితే ఉన్నాయి టెంపుల్ వరకు. కాకపోతే మనకి మన ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్టు తక్కువ ప్రైస్ అయితే ఏం లేదు ఆటోలకి. మనం వాళ్ళతో బార్గెన్ చేసి మాట్లాడుకొని అప్పుడు మనం ఎక్కాలి, లేదంటే చాలా ప్రైజెస్ చెప్తున్నారు. సో టెంపుల్కి రీచ్ అయిపోయాం గైస్. ఇక్కడ లాడ్జ్లు రూమ్స్ చాలా ఉన్నాయి. సో మేము ఎక్కడ తీసుకుంటామో ఏంటో చెప్తాను అండ్ ప్రైస్ ఎలాగుందో కూడా చెప్తాను. సో మేము ఆటో దిగి వెళ్ళగానే ఇక్కడ లాడ్జెస్ ఉన్నాయి, చాలా లాడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక దగ్గర రూమ్ దొరుకుతుంది అనుకున్నాము. బట్ మేము వెళ్ళింది బిఫోర్ ఫెస్టివల్ కాబట్టి చాలా రష్ ఉంది, ఎక్కడ కూడా రూమ్స్ ఖాళీ లేవు. లక్కీలీ ఈ రూమ్లో మేము వెళ్ళే ముందే వేరే వాళ్ళు వెకేట్ చేయడం వల్ల ఒక్క రూమ్ ఖాళీగా ఉందన్నారు. సో దానికి కూడా చాలా ప్రైస్ చెప్పారు. అండ్ కొద్దిసేపటి తర్వాత ఇంకో రూమ్ ఖాళీగా ఉంది ఇస్తామన్నారు. బట్ ప్రైజెస్ అయితే నార్మల్గా తక్కువ అయితే ఏం లేవు, కొంచెం ఎక్కువనే ఉన్నాయి. మనకు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ మనకు చెప్తున్నారు కదా 1000 రూపీస్లో 2000 రూపీస్లో ట్రిప్కి వెళ్ళేసి రావచ్చు అని చెప్పి. అదైతే అస్సలు కాదు, అట్లా అస్సలు సెట్ అవ్వదు కూడా.
సో రూమ్ దొరకగానే వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. బట్ గాయ్స్ ప్లీజ్ మీరు ఫెస్టివల్స్కి కానివ్వండి, ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అస్సలు అయితే వెళ్ళకండి. ఎందుకంటే మనకి గిరి ప్రదక్షిణకి 5 hours పడుతుందని చెప్తున్నారు కదా. యాక్చువల్గా 5 hours పడింది మాకు కూడా. బట్ మాకు గిరి ప్రదక్షిణ 5 hours ఎలా పడిందో మాకు దర్శనానికి కూడా 5 hours పడింది. ఆ లైన్లో నిల్చోలేక మళ్ళీ మనకి ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఫ్రీ టికెట్ మనకి 50 rupees టికెట్ మాత్రమే ఉంటుంది. సో మేము బై మిస్టేక్లో 50 రూపీస్ది కాకుండా ఫ్రీ టికెట్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఎందుకంటే ఎంట్రన్స్లో ఎక్కువ మంది లేకపోవడం అది చూసి దానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు వెళ్ళాము. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది 5 hours గాయస్, మినిమం 5 hours టైం పట్టింది మాకైతే. చాలా అలసిపోయాం అక్కడనే. సో ఇది లోపలికి ఎంటర్ కాగానే వ్యూ అన్నట్టు. బట్ ఇట్లా మనకి రేకులు కనిపిస్తున్నాయి కదా దర్శనానికి నిలబడే దగ్గర, అది కొంతవరకు కొన్ని ప్లేస్లలో లైన్లో నిల్చుంటాం కదా, కొన్ని ప్లేస్లలో ఆ రేకులు లేవు. అక్కడ మేము వెళ్ళిన తర్వాత ఎండ బాగా 1 o'clock 2 o'clock అవుతుంది. ఎండ బాగా ఎక్కువ అయింది. చాలా ఇబ్బంది పడ్డాం గైస్ ఆ ఎండలో నిల్చొని 5 hours లైన్లో. ఆ ఫ్యాన్కి అందులో ఈ సమ్మర్లో ఆ ఫ్యాన్ గాలి కూడా, ఆ ఫ్యాన్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి, సరిపోవట్లే ఆ గాలి కూడా. అసలు చాలా ఇబ్బంది పడ్డాము. ఇది కొంచెం దర్శనానికి వెళ్ళే కొంచెం దగ్గరలో ఇలా గోపురం అయితే ఉంది. బట్ ఇదేంటో నాకు కూడా క్లియర్గా తెలీదు. ఇలా ఉంది. ఎంత రష్ ఉందో మీరే చూడండి. ఆ ఎండలో పిల్లల్ని వేసుకొని ఏజ్డ్ పర్సన్స్, అసలు ఏజ్తో సంబంధం లేకుండా, ప్లస్ ఇంకోటి అంతా లైన్లో 5 hours నిలబడి చేస్తున్నా కూడా, లైన్లో వెళ్తున్నా కూడా కొంతమంది పిల్లలు లైన్ దాటేసి సైడ్ నుంచి రావడము, అక్కడ గొడవ అవ్వడము, చాలా ఇష్యూస్ అయినాయి. ఆర్యన్ బాబు కూడా బాగా అలసిపోయి నిద్రపోయాడు. ఆ ఎండలో అలానే పడుకోబెట్టుకున్నాము, ఇంకా వేరే ఛాన్స్ లేక. సో గైస్ ఇక్కడ నుంచి దర్శనానికి ఒక 40 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇది లోపల వ్యూ అన్నట్టు. మనం ఇప్పటిదాకా గుడి చుట్టూ ఉన్న లైన్లో ఉన్నాము, ఇప్పుడు గుడి లోపలికి వచ్చాము. సో ఇది మెయిన్. అండ్ మీరు ఇందాక కోనేరు చూసారు కదా, అది 50 రూపీస్ దర్శనం నుంచి వెళ్తే ఆ కోనేరు చూడలేరు. ఫ్రీ దర్శనం నుంచి వెళ్తే అన్నీ చూస్తారు, బట్ టైం ఎక్కువ పడుతుంది. ఆ సజెషన్ ఏంటంటే స్పెషల్ డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళండి, హ్యాపీగా చూసేసి దర్శనం చేసుకొని రావచ్చు. ఫైనలీ లోపలికైతే వెళ్ళాము. బట్ ఇది కూడా ఫైనల్గా కాదు, ఇంకో 15 minutes 20 minutes పడింది అనుకుంటా మాకు. బట్ ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. అండ్ మా ఫేసెస్ చూస్తున్నారు కదా, బాగా అలసిపోయాము. నాకైతే దేవుడు కూడా సరిగా కనిపించలేదు, అంత అలసిపోయాము. గైస్ మేము 10కి రూమ్లో నుంచి స్టార్ట్ అయితే 10:37కి మేము లైన్లో నిలబడ్డాము. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇప్పుడు అయిపోయింది దర్శనం. అంటే మేము 3కి దర్శనం అయిపోయింది, కానీ మధ్యలో ఆగి పులిహోర తిన్నాము. ఇంత టైం పట్టింది గైస్. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది. సో కొంచెం మేము రెడీ అయ్యి వెళ్ళాం కాబట్టి మొత్తం క్లమ్జీగా ఉంది. బట్ అక్కడ కార్డ్స్ తప్ప మిగతా పక్కన లగేజ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్. దర్శనం అయిపోయిన తర్వాత ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము పిల్లలతో పాటు. సో మళ్ళీ ఫుడ్ తినేసిన తర్వాత రూమ్లోకి వచ్చి పిల్లల్ని పడుకోబెట్టి మేమైతే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. టెంపుల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు అక్కడ ఆంధ్ర భోజనం అని చెప్పి దొరుకుతుంది. చాలా బాగుంది గైస్, ఇంట్లో తిన్నట్టే ఉంది. సో మేము చేసిన జర్నీకి మాకు మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా ఉన్నదానికి ఫుడ్ మంచిగా తినకపోతే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. బట్ అక్కడ ఫుడ్ చాలా బాగుంది. సో ఇక్కడ మేము దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఎగ్జాక్ట్ 9కి మేము గిరి ప్రదక్షిణకి రెడీ అయ్యాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాము. మిడ్ నైట్ అయినా సరే కానీ ఈ యొక్క గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని ఆ కోరికతో వచ్చాము. ఎలాగలాగో మా అదృష్టంతో, దేవుని అదృష్టంతో ఇది ప్రారంభం చేస్తున్నాము. ఎలాంటి అవంతరాలు లేకుండా
ఇది మా యొక్క గిరి ప్రదక్షిణ సక్సెస్ కావాలని ఆ అరుణాచలేశ్వరుని మొక్కిస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నైట్ వచ్చి రెస్ట్ తీసుకున్నాము. వీడియో తీసి ఓపిక లేదు. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు కాంచీపురంకి బయలుదేరాము. మొత్తం రెడీ అయిపోయి ఎగ్జాక్ట్ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఈ హోటల్ ఉంది. ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది, నాట్ బ్యాడ్, అంత గలీజ్గా ఏం లేదు. ఎందుకంటే తమిళనాడు ఫుడ్కి మన ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా,
కానీ కాంచీపురంకి ఉన్న టైమింగ్స్ మేము వెళ్ళిన టైమింగ్స్ చాలా డిఫరెన్స్ ఉండే. 2 hours వెయిటింగ్ ఉంది. సో అంత టైం వెయిట్ చేయలేము. ప్లస్ బస్సెస్ కూడా నార్మల్ బస్సులు ఉన్నాయి. అంత జర్నీ నార్మల్ బస్సులో చేయడం పిల్లలతో కష్టం అని చెప్పి మేము గూగుల్లో క్యాబ్స్ అయితే చూసాము. సో మేము ఒక కార్ అయితే బుక్ చేసేసుకొని వెళ్ళాము. సో ఇక్కడ నేను టీ ట్రై చేస్తున్నా. ఇలా ట్రై చేయడం ఫస్ట్ టైం. మా వాళ్ళు ఓన్లీ గ్లాస్లో ఉన్న టీ తాగేశారు. బట్ కింద ఉన్న బౌల్లో చక్కెర వేసిస్తారు. సో అది అటు ఇటు కలుపుకొని తాగాలి. బట్ ఎంత కలుపుకొని తాగినా టీ అయితే అంత గొప్పగా ఏం లేదు. సో మేము అరుణాచలం టు కాంచీపురం కార్ మాట్లాడుకున్నాం కదా, కార్లో అయితే హ్యాపీగా వెళ్ళాము. నా సజెషన్ అయితే బస్సెస్లో కంటే అరుణాచలం టు కాంచీపురం కార్ మాట్లాడుకోవడమే బెటరు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. అండ్ అక్కడ వాళ్ళు చాలా మంచి వాళ్ళు నాకు తెలిసి అయితే. ఎందుకంటే మా హస్బెండ్ కార్లో మొబైల్ మర్చిపోతే తను వెళ్ళిన 10 minutes తర్వాత కూడా ఒకసారి కార్ చెక్ చేసుకుందాం అని చెప్పి తను కార్ చెక్ చేసుకుంటే అప్పుడు మొబైల్ దొరికిందంట. తను మాకు రిటర్న్ కాల్ చేసి మొబైల్ ఇచ్చి వెళ్ళాడు. సో అదైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్. నైట్ ఫుడ్ అయితే మెయిన్ మేము ఎగ్జాక్ట్గా టెంపుల్ ఆపోజిట్ దిగాము. ఆ టెంపుల్ రైట్ సైడ్కి వెళ్తేనేమో రంగా లాడ్జ్ అని చెప్పి మంచి హోటల్ ఉంది. అదే టెంపుల్ రైట్ సైడ్ అయితే ఆంధ్ర మెస్ దగ్గర ఫుడ్ తిన్నాము. 100 రూపీస్కి 1 plate. చాలా బాగుంది. ఇంట్లో ఎట్లా తింటామో ఎంత టేస్ట్ ఉంటుందో అలానే ఉంది. బయటికి వచ్చినాం కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఇలా మెస్సెస్లో ప్రిఫర్ చేయడం బెటరు. మెస్లో 1 plateలో అయితే రైస్ మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు తినొచ్చు. చిట్ల పొడి, ఆలు కుర్మా, పప్పు కర్రీ, పెరుగు, సాంబార్ ఇవైతే ఉన్నాయి. సేమ్ మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ లాగానే ఉంది. ఇక్కడ లాగా ఇబ్బంది పడేటట్టు అయితే ఏం లేదు. మీకేమైనా యూజ్ అవుతే చూడండి గైస్. రైట్ సైడ్ ఏమో ఆంధ్ర మెస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో రంగా లాడ్జ్లు ఉంటాయి. సో మనకి మధ్యలో టెంపుల్ ఉంటుంది. సో మనకి ఏదైనా మనం రెడీ అయ్యి ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆకలి కాగానే మళ్ళీ వెళ్ళి ఫుడ్ తినొచ్చు. సో అలా మేము బుక్ చేసుకున్న కార్లో అయితే కాంచీపురం రీచ్ అయిపోయాము. మాకైతే పెద్ద జర్నీ ఏం అనిపించలేదు. చాలా హ్యాపీగా వెళ్ళాము. అండ్ కాంచీపురం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.